బ్రదర్ మనకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ది కట్అవుట్ వచ్చేసి ఇప్పటి వరకు ఏ ఇండియన్ యాక్టర్కి లేనంత సైజులో పెద్ద కట్అవుట్ మనకైతే పెట్టబోతున్నారు. మరి ఆ కట్అవుట్ సైజ్ ఎంత, ఎక్కడ పెట్టబోతున్నారు, ఎప్పుడు పెట్టబోతున్నారు అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మనకి ఈ కట్అవుట్ పెడుతున్నారు అని తెలిసినప్పటి నుంచి మనకి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. అవసరమా, కట్అవుట్ పెడితే ఏమొస్తుంది, సో అంత పెద్ద కట్అవుట్ ఏముంది, ఎందుకు పెట్టాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయన్నమాట. వాటి గురించి నేనైతే చెప్తా చూడండి. సో ఫస్ట్ ఒక కట్అవుట్ మనం ఎస్టాబ్లిష్ చేయడం వల్ల, పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ కట్అవుట్తో మనకి కొంచెం వరకు అక్కడ ఉండే వాళ్ళు ఫ్యాన్స్ కావచ్చు, అలాగే మిగతా వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళ ప్రాంతీయులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చేసి ఎక్సైట్ అవుతారు. ఆ సినిమా గురించి అందరికీ తెలుస్తుంది, ఆ హీరో గురించి అందరికీ తెలుస్తుంది. అలాగే పెద్ద కట్అవుట్ పెట్టడం వల్ల పబ్లిసిటీ కూడా అవుతుంది. మీడియా కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, అందరు దాని మీద దృష్టి పెడతారు. ఆ కట్అవుట్ మీద దృష్టి పెట్టారంటే ఆ కట్అవుట్ ఎందుకు పెట్టారు, దేని గురించి పెట్టారు అనేది తెలుస్తుంది. సో ఆ పర్సన్ ఎవరు అనేది తెలుస్తుంది అనమాట. సో అంత పెద్ద కట్అవుట్ పెట్టినప్పుడు దాని గురించి వివరాలు అయితే తెలుసుకుంటారు. ఇంకా గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ ప్రారంగా అదైతే పెట్టారని తెలుస్తుంది. సో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ఇప్పుడున్న బజ్ కంటే ఇంకా వ్యాస్ట్గా వెళ్ళే ఇదైతే ఉంటుందన్నమాట. సో కట్అవుట్ పెట్టడం వల్ల ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సో ఆ కట్అవుట్ దగ్గరికి వెళ్ళి చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, సో అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు, ఎంత పెద్దది ఉంది ఏందని చూడడానికి వెళ్తారు. అలాగే ఆ కట్అవుట్ దగ్గర ఫోటోలు దిగే వాళ్ళు అయితే ఉంటారు. సో కాబట్టి కట్అవుట్ వల్ల ప్లస్ అవుతుంది, నాకు తెలిసి మైనస్ అయితే అవ్వదు. సో అక్కడ జాగ్రత్తగా ఉంటే చాలు, ఎవరికి ఇబ్బందులు కలిగకుండా. సో మనకి ఈ కట్అవుట్ ఎక్కడ పెడుతున్నారంటే విజయవాడలో అయితే పెడుతున్నారనమాట. సో అది మనకి వజ్రా గ్రౌండ్స్లో బృందావని కాలనీలో అయితే పెడుతున్నారు. సో ఆ కట్అవుట్ సైజ్ కానీ చూసినట్లయితే 250 నుంచి 256 ఫీట్స్ అని అయితే చెప్తున్నారు. మరి కరెక్ట్ సైజ్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇచ్చేయండి. ఇప్పటి వరకు మనం కానీ చూసినట్లయితే మన ప్రభాస్ అన్న 230 ఫీట్స్ కట్అవుట్ అయితే పెట్టారు ప్రభాస్ అన్నది. సో అదే హయ్యెస్ట్. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ అందరు కలిసి దాన్ని పండగలాగా అయితే చేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఏ ఇండియన్ యాక్టర్కి లేనంత పెద్ద సైజులో రామ్ చరణ్ అన్నకి కట్అవుట్ పెట్టి రామ్ చరణ్ అన్నకి వాళ్ళ అభిమానులు వాళ్ళ యొక్క అభిమానాన్ని అయితే తెలుపుతున్నారు అనమాట. సో మరి ఈ కట్అవుట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.